నిజంగా నేను ప్రేమను కలిగి ఉన్నానా? దేవుడు ఆశించిన ప్రేమ నాలో ఉందా? లేకపోతే నేను ప్రేమించే విషయంలో ఏమైనా కోల్పోతున్నానా, కొరవడుతున్నానా? సహోదర ప్రేమ నాలో ఉందా, అది కోల్పోయానా అనే పరీక్ష నువ్వు చేసుకోవాలని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమను కోల్పోయినప్పుడు నీకు ఎఫెక్టు, సంఘానికి కూడా ఎఫెక్ట్. అదే ప్రేమను నువ్వు కలిగి ఉంటే నీకు దీవెన, అది నీవు వెంబడించే సంఘానికి కూడా దీవెన. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివైతే నీకు మేలు, నీ వెంబడించే సంఘానికి కూడా మేలు. అలా ప్రేమను కొరవడిందంటే, ప్రేమ కోల్పోయామంటే సంఘం ఉనికి కోల్పోతుంది. మనం పాతాళ లోక ద్వారములను తొలగించే వారంగా కాదు, వాటిని మనమే నిలబెట్టే వారంగా తయారవుతాం. కానీ కొన్ని సంఘాల్లో మనం గమనించవచ్చు, ప్రేమ లేని సంఘాలుగా కొన్ని సంఘాలు ఉన్నాయి. కానీ మనం అలా ఉండొద్దు, మనం దిద్దుబాటు చేసుకుందాం. మన మాటలు వినే బిడ్డలు కూడా దిద్దుబాటు చేసుకొని ప్రేమ కలిగి ప్రవర్తించాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఆమేన్. ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పాడో తెలుసా? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అన్నాడు. ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచు గణగణలాడు తాళం అంటే ఒట్టి తాళం, ఒట్టి గొడవ తప్ప ఏమీ ఉండదురా బాబు అని అర్థం. అందుకే ప్రేమ చాలా ప్రాముఖ్యం అన్నాడు. ప్రతి హృదయము తను దేవుని ప్రేమతో నిండి ఉన్నారో లేదో పరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులు ఏ సంఘంలో ఉంటారో, ఏ సహవాసంలో ఉంటారో, ఆ సంఘములో రక్షింపబడుతున్న ఆత్మలు రోజు చేర్చబడుతూనే ఉంటారు. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు ఉండవు. దేవుడు కట్టే సంఘములో నంబర్ 1లో ఉండేది ప్రేమ. ఇందాక నేను చెప్పిన మాట 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చదివితే నీట్గా రాసుంటుంది ప్రేమ యొక్క ఆధిక్యతను గురించి. యేసు ప్రభు అన్నాడు, ఒక్కసారి మీరు యోహాను సువార్త తీసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34, 35 వచనాలు చదువునానా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. అద్దెగద్దెగద్దెగా చూశారు ఏమన్నాడు? మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉన్న ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీకు రుచిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది ఒక అవసరమైన మాట. ఈరోజు కాస్తో కూస్తో దేవుని ప్రేమతో నింపబడ్డాను కాబట్టి అయ్యో వీరు నశించిపోతున్నారని మీ విషయంలో నేను చింత కలిగి ఉన్నాను. ఆ ప్రేమ నాకు లేకపోతే శుభ్రంగా నా కుటుంబము, పైసల సంపాదన, నా బ్రతుకు, ఆదివారం ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళి అబ్రహాము, పేతురు, ఏమండి, లేకపోతే ఇస్సాకు, లేకపోతే యోనా ఏదో తెచ్చుకొని, ఇస్సాక్ అంటే ఏంది? ఇస్సాక్ అంటే అర్థం నవ్వు. వాస్తవంగా ఇస్సాక్ అని రాగానే మీకు గుర్తు రావాల్సింది గొర్రెపిల్ల. పేతురు అంటేనేమో కోడి, అబ్రహాం అంటేనేమో, యోనా అంటేనేమో అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా ఆదివారం కూటానికి మీరు వచ్చినట్టే వచ్చి కాసేపు 4 ముక్కలు విని, ఈ 4 ముక్కల్లో 2 సార్లు రోడ్ల మీద తిరిగి నన్ను కొనుక్కొని తినడానికండి. ఏది ఇనే 4 ముక్కల్లో 2 సార్లు బాత్రూమ్కి తిరిగి, 2 సార్లు బజార్ల మీద తిరిగి,
వచ్చి కూర్చొని ఆ 4 ముక్కలు విని ఆ 4 ముక్కల్లో 3 ముక్కలు బాగొట్టుకొని 1 ముక్క చెవులో వేసుకొని ఇంటికి బాగానే శుభ్రంగా చికెనో మటనో తిని శుభ్రంగా నిద్రపోయి మరి ఆదివారం రెస్టు తీసుకొని శుభ్రంగా 6 రోజులు మళ్ళీ సంపాదన అనుకుంటూ పోయేవాడిని. ఆ సెక్షన్ అంతా వదిలిపెట్టి ఆత్మలో ఎందుకు పరిగెత్తా? క్రీస్తు ప్రేమ నా హృదయములో నింపబడింది, అది నన్ను బలవంతం చేసింది. నీ కోసం నువ్వు బతకటం కాదు, నీ సంపాదన కోసం నువ్వు బతకటం కాదు, నీ వాళ్ళ కోసం మాత్రమే నువ్వు బతకటం కాదురా. నా పేరు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు, వారిలో కొందరికైనా నువ్వు సువార్త ప్రకటించి రక్షిస్తావని ఆశించాను నా కుమారుడా. ఏం ప్రేమ లేదా సాటి వ్యక్తుల మీద? ఎవరో నిన్ను ప్రేమించి నీకు సువార్త చెప్తే విని మారు మనసు పొంది రక్షణ పొందావు. మరి ఎవరి ప్రేమ నువ్వు పొందుకున్నప్పుడు నీ ప్రేమ కూడా పక్కాళ్ళకు చూపించాలి కదరా. ఇది ఎక్కడ అన్యాయంరా? ఎవరో ప్రేమ చూపించి నీకు సువార్త చెప్తే నువ్వు పొందుకున్నావు, నీవేమో ఇతరులకు ప్రేమ చూపని అంటున్నావు. ఇది ఎట్లా న్యాయంరా? అయ్యో ప్రభువా, ఇది తప్పు ప్రభువా. అట్లయితే నేను ప్రేమ కలిగి ఉంటాను. ప్రేమ కలిగి ఉంటే సువార్త చెప్పురా. మరి సువార్త చెప్పటం మొదలుపెట్టాను, దేవుని పరిచర్య ఇవ్వటం మొదలుపెట్టాడు, దేవుని పని చేయటం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే పనిలో కొనసాగుతూ ఉన్నాను. చేసే పని, సంపాదన అన్నీ పక్కన పెట్టి, అన్నీ వదిలిపెట్టి ఆస్తుల సంపాదనని నీళ్లలో కలిపేసి ఆత్మల సంపాదన మీద పడ్డా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాతాళం ఖాళీ కావాలి, నరకం ఖాళీ కావాలి, పరలోక రాజ్యం ఆత్మలతో నింపబడాలి. మొత్తం ఖాళీ చేయకపోయినా కొంత ఖాళీ అయిందిగా.